హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం మొబైల్ కనెక్షన్ ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గర తీసుకున్నాం. ఆ సర్వీస్ ప్రొవైడర్ కన్నా కూడా బెటర్ ఫీచర్స్ వేరే సర్వీస్ ప్రొవైడర్ మనకు ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, మనం సేమ్ నెంబర్తో పోర్ట్ అయిపోవచ్చు కదా. సిమిలర్లీ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా మనకి బెటర్ ఫీచర్స్ వేరే ఇన్సూరెన్స్ కంపెనీలు దొరుకుతున్నాయి అనుకోండి, మనం ఆ కంపెనీకి అయితే పోర్ట్ అయిపోవచ్చు. నా ఇందు గురించి అని చెప్పి మన ఇండియాలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతున్నాయి కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళు కొత్త కొత్త ఫీచర్స్ అని పాలసీలను అయితే మన ముందు తీసుకొస్తున్నారు. మనం ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉండొచ్చు, బట్ తీసుకున్నా కూడా మనకి పోర్టబిలిటీ ఫీచర్ ఉన్నది కాబట్టి మనకి సేమ్ ప్రీమియంకే బెటర్ ఫీచర్స్ వేరే ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, దెన్ దెర్ ఈజ్ నో రాంగ్ ఇన్ షిఫ్టింగ్ టు దట్ పాలసీ కదా. నో మన ఇండియాలోని 31 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఈ 31 ఇన్సూరెన్స్ కంపెనీలు హండ్రెడ్స్ ఆఫ్ పాలసీస్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు. నో ఈ హండ్రెడ్స్ ఆఫ్ పాలసీస్లోని మన వ్యూవర్స్ ఎప్పటికప్పుడు అడుగుతుంటారు బెస్ట్ పాలసీ ఏంటన్నా, బెస్ట్ పాలసీ ఏంటన్నా అని చెప్పి. ఈరోజు బెస్ట్ పాలసీ అనగా నార్మల్ ఏంటంటే మీకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా 3-4 పాలసీలు కంపేర్ చేసి వీటిలో ఇది బెస్ట్ అని చెప్పేస్తారు. అలా కాకుండా మీకు ఈరోజు ఒక మెగా కంపారిజన్ మీ ముందు తీసుకురాబోతున్నాను. మన ఇండియాలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటి మీద రీసెర్చ్ చేసి వాటిల్లో ఉన్న బెస్ట్ పాలసీలు ఏవైతే ఉన్నాయో, మీకు మొత్తం పాలసీస్ వాటిల్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మీ ముందు పెట్టబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసినట్టయితే మీకు ఇండియాలో ఉన్న బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే అవన్నిటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ మీకు నచ్చిన అండ్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే పాలసీ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడానికి అయితే మీకు ఈ వీడియో డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. అండ్ ఈ మెగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపారిజన్ వీడియో ఏదైతే ఉన్నదో డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రీవియస్గా తీసుకున్న పాలసీలోని ఇలాంటి ఫీచర్స్ ఉండకపోవచ్చు. సో వాళ్ళకి అవేర్నెస్ దొరికింది అనుకుని వాళ్ళు కూడా వాళ్ళ పాలసీలను అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా. ఇన్ఫాక్ట్ యాక్చువల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్మార్ట్గా ఏం చేస్తాయంటే సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ బెటర్ ఫీచర్స్ లాంచ్ చేసి ఉండొచ్చు, కానీ మనకు చెప్పవు. ఎందుకంటే మనం ఏదైతే పాలసీ ఉన్నదో ఆ పాలసీ అలాగే కంటిన్యూ అవుతుంటుంది. సో మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ దీని రిలేటెడ్ మన టీం చాలా ఎఫర్ట్స్ పెట్టారు, కొన్ని గంటల ఎఫర్ట్ గైస్. సో ఆ ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే మేము ఛానల్ అడిగేది ఒకటి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మన వ్యూవర్స్లో ఎక్కువ మంది ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకున్నారో అర్థమవుతుంది. లెట్స్ డూ ది మెగా కంపారిజన్ నౌ. మన దేశంలో ఉన్న బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతున్నాయో వాటి కంపారిజన్ మీ ముందు తీసుకొచ్చే ముందు ఇవి బెస్ట్ పాలసీలు అని చెప్పి నేను అన్నాను కదా, జస్ట్ లైక్ దట్ నేను అలా బెస్ట్ పాలసీలు అనేస్తే అలా కాదు కదా. దానికి ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఫస్ట్ యాక్చువల్లీ పాలసీల కన్నా ముందు మా ఫిల్టరేషన్ ప్రాసెస్ కంపెనీల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కంపెనీ మనకి మంచి ఫీచర్స్తో పాలసీలు ఆఫర్ చేయొచ్చు, కానీ పాలసీ అమ్మేసిన తర్వాత ఫీచర్స్తోని పాలసీ అమ్మేస్తారు, కానీ అమ్మేసిన తర్వాత మనం క్లెయిమ్కి వెళ్ళినప్పుడు ఆ క్లెయిమ్ సెటిల్ చేయకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఎందుకు లాభం. సో అందు గురించి అని చెప్పి ఫస్ట్ కంపెనీస్ పరంగా వీ హ్యావ్ డన్ సమ్ ఫిల్టరేషన్ అనమాట. అందులో ఫస్ట్ అది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. మనకి IRDA వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి కంపెనీస్ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో దొరుకుతుంది. 2021 నుంచి 2024 మధ్యలోని ఏదైతే డేటా ఉన్నదో ఆ డేటాలోని ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని మన పీరియడ్లోని యావరేజ్ తీసుకున్నాం అన్నమాట. యావరేజ్ 85% అండ్ అబోవ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేసిన కంపెనీలు ఏవైతే వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాం, మిగిలిన అన్ని కంపెనీస్ని ఫిల్టర్ అవుట్ చేస్తాం. ఈ ఫిల్టర్ యూస్ చేసిన తర్వాత మనం 31 కంపెనీల నుంచి 6 కంపెనీలు అవుట్. క్లెయిమ్లు సెటిల్ చేసేస్తేనే సరిపోద్దా? కంపెనీలు ప్రాఫిట్ కూడా సంపాదించాలి కదా. కంపెనీలు ప్రాఫిట్ సంపాదిస్తున్నాయి లేదు మనకెందుకు అనుకుంటారా? ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కంపెనీ రన్ చేస్తున్నారంటే వాళ్ళు ఏమైనా దేశ సేవ చేయడం కోసం వచ్చారా? ప్రాఫిట్ సంపాదించడానికి వచ్చారు కదా. కాకపోతే కొన్ని కంపెనీల్లో ఒక అండర్ రైటింగ్ ఎంత వర్స్ట్గా ఉంటుందంటే వాళ్ళు కలెక్ట్ చేసే ప్రీమియం కన్నా కూడా వాళ్ళ క్లెయిమ్స్ ఎక్కువగా వచ్చేస్తుంటాయి. ఇలా క్లెయిమ్స్ ఎక్కువగా వచ్చాయనుకోండి ఏమవుతుంది, వాళ్ళ నష్టాలు చూస్తారు. సో ఇలా నష్టాలు చూస్తూ వెళ్తే ఆ నష్టాల్లోనే కంపెనీలు అలా కంటిన్యూ చేస్తారా? చేయరు కదా. సో సస్టైనబిలిటీ ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే నేను పర్సనల్ చూసింది, ఇలా నష్టాల్లో ఉండే కంపెనీలు దాని తర్వాత స్ట్రింజెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తారన్నమాట. ఇప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ ఇవన్నీ బాగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్లోని వీళ్ళ దగ్గర క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏదైతే ఉంటుందో అది గణనీయంగా తగ్గిపోద్ది అన్నమాట. సో అందు గురించి అని చెప్పి మేము నెక్స్ట్ ఫిల్టర్ కింద ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఫిల్టర్ పెట్టాం. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఏం చెప్తుందంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 100 రూపాయలు ప్రీమియం కలెక్ట్ చేస్తుంది అనుకోండి. అదే సంవత్సరంలో వాళ్ళు క్లెయిమ్స్ రూపంలో ఎంత పే చేస్తున్నారు అంటే 100 రూపాయలు ప్రీమియం కలెక్ట్ చేస్తే 100 రూపాయల కన్నా ఎక్కువ పే చేస్తున్నారా, దానికన్నా తక్కువ పే చేస్తున్నారా? ఎక్కువ పే చేసే కంపెనీలు కూడా చాలానే ఉన్నాయి. సో అలా ఎక్కువ పే చేసే కంపెనీలు ఏవైతే అవన్నీ నష్టాల్లో ఉంటాయి కాబట్టి అలాంటి కంపెనీలు మళ్ళీ ఫిల్టర్ చేస్తాం. సో మన అగైన్ ఇంకొక 6 కంపెనీలు అవుట్ అయిపోయి
ఇప్పుడు చెప్పండి ఎన్ని కంపెనీలు మిగిలాయి? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే ప్రాపర్గా ఫాలో అవుతున్నారో మీ దగ్గర నెంబర్ వచ్చేస్తుంది. సో మనకు మిగిలిన కంపెనీస్. దీని తర్వాత మేము నెక్స్ట్ ఫిల్టర్ ఏం యూస్ చేస్తామంటే, మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత మనకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, హాస్పిటలైజ్ అవ్వాలంటే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం అడ్మిట్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తాం కదా. నువ్వు ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్ ఏమో మాకు ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ లేదు, మీరు ముందుగా డబ్బులు పే చేయండి, దాని తర్వాత క్లెయిమ్ చేసుకోండి అంటే ఆ క్లెయిమ్ వస్తుందో రాదో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు. ఈ తలనొప్పులని మనం ఎలా భరిస్తాం? ఇన్ఫ్యాక్ట్ మనం ముందు క్యాష్ పెట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఇన్సూరెన్స్ పాలసీ ఉంచుకుని కూడా. సో అందు గురించి అని చెప్పి ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నెట్వర్క్ హాస్పిటల్ యొక్క కౌంట్ బాగా తక్కువ ఉన్నదో అలాంటి కంపెనీస్ని కూడా మనం ఫిల్టర్ చేసాం. సో ఇలా ఫిల్టర్ చేయగా మనకి ఇంకొక 5 కంపెనీలు అవుట్ అయిపోయి. సో ఈ 5 కంపెనీలు కూడా తీసేగా మన దగ్గర మిగిలిన కంపెనీస్ అన్ని 14. అవి 14 కంపెనీల్లో కూడా మనకి 3 కంపెనీలు అసలు గ్రో అవ్వట్లేదు. సో గ్రోత్ చూపించిన కంపెనీస్తోని ప్రాబ్లం ఉంటుంది. అందు గురించి అని చెప్పి ఆ 3 కంపెనీలు కూడా ఫిల్టర్ అవుట్ చేసాక మనకి ఫైనల్లీ మిగిలినవన్నీ 11 కంపెనీలు మిగిలాయి. ఈ 11 కంపెనీల్లో కూడా మేము ఏం చూసామంటే సాల్వెన్సీ రేషియో మ్యాండేటరీగా ఏవైతే కంపెనీస్ 1.5 టైమ్స్ కన్నా కూడా ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నాయి వాటిని మాత్రమే కన్సిడర్ చేసాం. అండ్ అలాగే వేరియస్ అదర్ ఫిల్టర్స్ కూడా యూస్ చేస్తాం. ఈ 11 కంపెనీల్లోని మనకి వేరియస్ అదర్ పాలసీలు కూడా ఉంటాయి. అంటే మనం ఇప్పుడు చూపించే పాలసీలు మాత్రమే కాకుండా బేసిక్ పాలసీలు కూడా చాలా ఉంటాయి. ఆ బేసిక్ ఫీచర్స్ ఉన్న పాలసీలను అయితే ఫిల్టర్ అవుట్ చేసి మనకి బెస్ట్ ఫీచర్స్ ప్రొవైడ్ చేసిన పాలసీలు ఏవైతే వాటిని మీ ముందుకు ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నాను. ఈ 11 పాలసీలో ఒక మెగా కంపారిజన్ ఏదైతే ఉందో దీంట్లో మీకు ఈచ్ పాలసీ ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మనకి ఈచ్ పాలసీలోనే మనకి బేసిక్ ఫీచర్స్ ఉంటాయి చూడండి, ఆ బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి 11 పాలసీలు అన్నిటిలో వీడియో లెంత్ పెరిగిపోద్ది. కాబట్టి మీకు ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 11 పాలసీలో మ్యాండేటరీ ఈ ఫీచర్స్ ఉన్నప్పుడే మేము ఆ పాలసీని కన్సిడర్ చేసామన్నమాట. అందులో ఫస్ట్ థింగ్, హాస్పిటలైజ్ అయినప్పుడు మనకు తెలుసు చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు డ్రామా చేస్తుంటాయి. మీకు ట్విన్ ఆక్యుపెన్సీ అలౌ చేస్తాం, లేదా డార్మెటరీ అలౌ చేస్తాం, ఇలాంటి ఏదో డ్రామాలన్నీ చేస్తుంటే. సో అందు గురించి అని చెప్పి మనకి రూమ్ రెంట్ విషయంకి వచ్చేసరికి ఎటువంటి క్యాప్ లేకుండా మన సమ్మేష్యూర్డ్ ఏదైతే ఉన్నదో సమ్మేష్యూర్డ్లోకి వచ్చినట్టయితే కంపల్సరీ రూమ్కి ఎటువంటి క్యాప్ లేకుండా క్లెయిమ్ పే చేయాల్సింది. అలాంటి పాలసీలని కన్సిడర్ చేస్తాం. సో ఈ 11 పాలసీలో మనకు ఆ ఫీచర్ అయితే ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా నెట్వర్క్ హాస్పిటల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఏవైతే కంపెనీస్కి 10,000కి పైన నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇన్ఫాక్ట్ ఒక్క పాలసీ రిలేటెడ్గా ఎక్సెప్షన్ తీసుకున్నాను, ఎందుకంటే ఆ ఫీచర్స్ బాగుండేసరికి మీకు ఆ పాలసీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్, మనకు తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీస్ నెక్స్ట్ ఎక్కడ మనకి వాళ్ళు డబ్బులు మిగిల్చుకోవడానికి డ్రామాలు చేస్తారంటే కోపే ఆప్షన్. అంటే లెట్సే ఒక హార్ట్ సర్జరీ అయింది, ₹1,00,000 అయినట్టయితే మీరు 70,000 క్లెయిమ్ ఇస్తాం, మీరు 30,000 పే చేయండి. లేకపోతే ఇంకేదైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు 50-50 కోపే ఉంటుంది, ఆ 10-90 కోపే ఉంటుంది. ఇలాంటివన్నీ చేస్తారు కదా. సో అలా కోపే ఆప్షన్ లేని పాలసీలను మాత్రమే కన్సిడర్ చేస్తాం. అండ్ అలాగే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, అంటే మనం హాస్పిటలైజేషన్ అవ్వకముందు కూడా మనకు ఖర్చులు అవుతాయి, హాస్పిటల్ నుంచి మనకు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్లోని ప్రీ హాస్పిటలైజేషన్ 60 days, పోస్ట్ హాస్పిటలైజేషన్ 90 days. దీనికన్నా ఎక్కువ డేసే కొన్ని పాలసీలు కవర్ చేస్తాయి. బట్ మినిమం అయితే ఈ కవరేజ్ ప్రొవైడ్ చేసే పాలసీలను అయితే కన్సిడర్ చేస్తాం. వీటితో పాటు అన్ని రకాల డే కేర్ ట్రీట్మెంట్స్ అనగానే కాస్మెటిక్ కవర్ అవ్వదు, ఎందుకంటే కాస్మెటిక్ అందానికి సంబంధించింది కాబట్టి. బట్ డే కేర్ రిలేటెడ్గా మనకి ఏవైతే ప్రొసీజర్స్ ఉంటాయో హాస్పిటలైజేషన్ అవ్వకుండా ట్రీట్ చేసే ప్రొసీజర్స్ ఏవైతే అవన్నిటిని కవర్ చేసే పాలసీలు మాత్రమే కన్సిడర్ చేస్తాను. సో ఈ 11 పాలసీలోని మనకి ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా అంబులెన్స్ ఛార్జెస్ కవర్ చేయడం, ఆయుష్, అంటే కొంతమంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు కదా. సో ఈ ఆయుష్ ఫీచర్ కూడా కొత్తగా అన్ని పాలసీలు వస్తుంది కాబట్టి మనకి 11 పాలసీలో మీకు ఈ ఫీచర్ కూడా ఉంటుంది. సో నేను ఈ ఫీచర్స్ ఏవైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ప్రతి పాలసీలో రిపీట్ చేయను. మ్యాండేటరీగా ఈ 11 పాలసీలోని ఈ ఫీచర్స్ అన్ని ఉంటాయి. ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ ఏవైతే వాటి గురించి డిస్కస్ చేద్దాం. మన ఈరోజు కంపారిజన్లో మీ ముందు తీసుకొస్తున్న ఫస్ట్ పాలసీ నివా బుపా ఆస్పైర్. ఈ పాలసీలో ఉన్న ద బెస్ట్ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కదా మీ అందరితోని. పాలసీ కొనడం వరకు ఓకే, మీకు బెస్ట్ ఫీచర్స్ అన్నీ ఈ పాలసీలు అన్నిటి రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నచ్చింది మీరు బై చేయొచ్చు. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ ఈవెన్ వేరే ఇన్సూరెన్స్ పాలసీలు అయినా కూడా క్లెయిమ్ వచ్చినప్పుడు కదా, క్లెయిమ్ వచ్చినప్పుడు మనందరూ తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలాంటి గేమ్స్ ప్లే చేస్తాయని. అలాంటి టైంలో మనకి ఒకళ్ళు సపోర్ట్ ఉంటే ఓకే చాలా బాగుంటుంది కదా.
సో ఆ సపోర్ట్ రోల్ మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లే చేస్తారు. దీంట్లో మనందరూ తెలుసు డిటో ఏదైతే ప్లాట్ఫామ్ ఉన్నదో ఈ డిటో ప్లాట్ఫామ్ యాక్చువల్లీ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ మాత్రమే కాకుండా వీళ్ళు క్లెయిమ్ వచ్చినప్పుడు మన తరపున అంటే పాలసీ అమ్మేయడం మాత్రమే కాకుండా ఆ పాలసీ క్లెయిమ్ వచ్చినప్పుడు మన తరపున నిలబడతారు అండ్ మన తరపున ఫైట్ చేస్తారన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే మీకు నచ్చిన పాలసీ ఏదైతే ఉన్నదో ఆ నచ్చిన పాలసీనే బై చేయండి. కానీ మీ నచ్చిన పాలసీని ఒక మంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో మీ తరపున క్లెయిమ్ రిలేటెడ్ నించోగలిగి అడ్వైజర్ ద్వారా బై చేసినట్టయితే బెస్ట్. నాకు తెలిసి డిటో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో డిటోలోని సింపుల్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏవైతే మొత్తం వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత మీరు డిటో ఒక అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మీకు నచ్చిన టైంలో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే ఆ టైంకి వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసి ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ నేను ఇప్పుడు చాలా పాలసీలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, వీటిల్లోని మీకు అంటే ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ ఆధారంగా ఏది బెస్ట్ సూట్ అవుతుంది మీరు అనుకున్న పాలసీ అండ్ వాళ్ళు ఏది బెస్ట్ సూట్ అవుతుంది అనుకున్నారు వాళ్ళు సజెషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీకు ఒకవేళ నచ్చలేదు అనుకుని మీరు డ్రాప్ కూడా అయిపోవచ్చు. మిగిలిన అదర్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఒకసారి నెంబర్ ఇచ్చామని టార్చర్ చేస్తారు. వేరే ఇక్కడ ఏంటంటే ఇది స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ అవ్వడం వల్ల మీరు మళ్ళీ అగైన్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నప్పుడే అడ్వైజర్ మీకు కాల్ చేస్తారు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే వాళ్ళతో కంటిన్యూ మీరు ఆ పాలసీ అయితే తీసుకోవచ్చు. ఈవెన్ పాలసీ తీసుకున్న తర్వాత క్లెయిమ్స్ రిలేటెడ్ కూడా వీళ్ళు మంచి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మాత్రమే కాదు, మంచి అడ్వైజర్ దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ డిటో ఒక లింక్స్ అయితే ఉంచింది, వాటి మీద క్లిక్ చేసి మీరు డిటో ఒక వెబ్సైట్కి వెళ్ళి వెంటనే అపాయింట్మెంట్ అయితే ఈ వీకెండ్లో తప్పకుండా ఫిక్స్ చేసుకొని ఒకవేళ మీకు ఆల్రెడీ పాలసీ ఉన్నట్టయితే మీరు పోర్టబిలిటీ రిలేటెడ్గా కూడా మీరు ఆలోచిస్తున్నా కూడా మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేయడం మర్చిపోకండి. నా కమింగ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ పాలసీ నివాబూపా ఆస్పైర్. ఈ నివాబూపా ఆస్పైర్లోని వీళ్ళు 4 ప్లాన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బేసికలీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అది టాప్ మోస్ట్ ప్లాన్లో దొరుకుతాయి అన్నమాట. మనకి ప్రీమియం తక్కువ కావాలనుకోని మనకి వేరే అదర్ ఆప్షన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ ప్లాన్స్ గోల్డ్ ప్లస్ నుంచి స్టార్ట్ అవుతాయి. గోల్డ్ ప్లస్, డైమండ్ ప్లస్, ప్లాటినం ప్లస్ అండ్ టైటానియం ప్లస్. వీళ్ళ పాలసీలోని నాకు ఒక ఫీచర్ అయితే చాలా బాగా అనిపించింది. మనం రీసెంట్ టైంలో చూసినట్టయితే మన దేశంలోని మన ఆహార అలవాట్ల వల్ల అవ్వచ్చు, లేకపోతే స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, ఆర్ ఏదైనా ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, యంగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్టిలిటీ రిలేటెడ్గా చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా. యాక్చువల్ డేటా ప్రకారం ఏం చెప్తుందంటే మన దేశంలో 2.8 crore కపుల్స్ ఈ ఐవీఎఫ్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టుగా అండ్ ఈ సంఖ్య ఎవ్రీ ఇయర్ 10 to 15% చొప్పున పెరుగుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఎవరైతే యంగ్ కపుల్ ఓకే ఈ ఫీచర్ కావాలనుకుంటారో వీళ్ళ దగ్గర మిరాకిల్ బెనిఫిట్ అని చెప్పి ఇందులో ఓన్లీ ఐవీఎఫ్ రిలేటెడ్గా మాత్రమే కాదు సరోగసీ రిలేటెడ్గా కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు, మెటర్నిటీ రిలేటెడ్గా కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది మాత్రమే కాకుండా కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు కదా, ఆ లీగల్ అడాప్షన్ రిలేటెడ్గా కూడా వీళ్ళు కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ లీగల్ అడాప్షన్ రిలేటెడ్ కవరేజ్ ఏదైతే ఉన్నదో ఇది నాకు చాలా యూనిక్గా అనిపించింది అన్నమాట. ఎందుకంటే అటువైపు ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫైనాన్షియలీ సెక్యూరిటీ ఇచ్చినట్టయితే అవుతుంది. కాకపోతే ఇక్కడ కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ గోల్డ్ ప్లస్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దీంట్లోని 48 months వెయిటింగ్ పీరియడ్ ఉన్నది. డైమండ్ ప్లస్ ప్లాన్ ఏదైతే ఉందో దీంట్లోని మిరకల్ బెనిఫిట్ ద్వారా క్లెయిమ్ చేయాలంటే 24 months వెయిటింగ్ పీరియడ్. అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత 2 years తర్వాత ఈ బెనిఫిట్ని అయితే క్లెయిమ్ చేయగలుగుతారు. అదే ప్లాటినం ఆర్ టైటానియం ప్లస్ ప్లాన్స్ ఏవైతే దీంట్లోని 9 months వెయిటింగ్ పీరియడ్ తర్వాత మాత్రమే మీరు క్లెయిమ్ చేయగలుగుతారు. 9 months అంటే మెటర్నిటీ కవరేజ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వెయిటింగ్ పీరియడ్ మరీ ఎక్కువ లాంగ్ వెయిటింగ్ పీరియడ్స్ పెట్టలేనట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా వీళ్ళు ఇంకొక ఫీచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా నాకు బాగా అనిపించింది. బేసికల్ మనందరూ తెలుసు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నదనుకోండి, మనం యంగ్ ఏజ్లో తీసుకున్నాం అనుకోండి మనకి అదే ప్రీమియం మనకి మొత్తం టర్మ్ మొత్తం కంటిన్యూ అవుతుంది, ప్రీమియం పెరగదు. వెరస్ హెల్త్ ఇన్సూరెన్స్లో మనం చూసినట్టయితే బ్లాక్స్లో అంటే 20 to 25 ఒక బ్లాక్ కింద, 26 to 30 ఇది ఒక బ్లాక్ కింద, ఇలా డిఫరెంట్ బ్లాక్స్ కింద పెట్టి మనం ఆ ఏజ్ బ్లాక్ దాటామనుకోండి మనకు ప్రీమియం పెరిగిపోద్ది కదా. వీళ్ళు లాక్ ద క్లాక్ అనే ఫీచర్ ద్వారా ఎలాంటి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారంటే బేసికల్లీ మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం, కొన్నిసార్లు మనకు అవసరం వచ్చేంత వరకు క్లెయిమ్ చేయవు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ క్లెయిమ్ రాకూడదనే మనం కోరుకుంటాం. ఎందుకంటే ఎవరు హెల్త్ రిలేటెడ్ పాలసీ తీసుకున్నాం సిక్ అవ్వాలి, హాస్పిటలైజ్ అవ్వాలి అనుకుంటారు. సో మనకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుందని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం కదా, అలా క్లెయిమ్ చేయకుండా చాలా సంవత్సరాలు పాలసీ ప్రీమియమ్స్ కడుతూనే ఉంటాం. సో ఎవరైతే వాళ్ళ ఫస్ట్ క్లెయిమ్ చేయరో అప్పటి వరకు మనం ఏదైతే ఇయర్స్ లాక్ చేసుకోవాలనుకుంటామో
ప్రీమియమ్స్ పెరగకుండా లాక్ అయిపోతే మెటర్నిటీ రిలేటెడ్ ఎక్సెప్షన్ అయితే ఇచ్చారు. మెటర్నిటీ రిలేటెడ్ క్లెయిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్లెయిమ్ చేసినట్టుగా కన్సిడర్ చేయరన్నమాట. ఈ లాక్ ద క్లాక్ ఫీచర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మెటర్నిటీ రిలేటెడ్ క్లెయిమ్ చేసినా కూడా మిగిలిన వేరే క్లెయిమ్స్ ఏవి చేయకుండా ఉన్నట్టయితే మనం ఏదైతే పీరియడ్ వరకు లాక్ చేసుకుంటూ అప్పటి వరకు ప్రీమియమ్స్ అయితే పెంచామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే వీళ్ళ దగ్గర బూస్టర్ ప్లస్ అని చెప్పి బేసికల్ మనం క్లెయిమ్ చేయనట్టయితే ఆ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉంటుందో దాని నెక్స్ట్ ఇయర్ లెట్స్ ఒక 10 లక్షల సమ్ అష్యూర్డ్ తీసుకున్నాం, దాని నెక్స్ట్ ఇయర్ ఇంకో 10 లక్షల సమ్ అష్యూర్డ్ యాడ్ అయింది అనుకోండి. సో నార్మల్లీ ఆ 10 లక్షల వరకు మనకి లిమిట్ ఉంటుంది కదా, లేదా నో క్లెయిమ్ బోనస్ అని చెప్పి కొంచెం పార్ట్ యాడ్ చేస్తారు కదా. వీళ్ళు యాక్చువల్లీ బూస్టర్లు ఏంటంటే ఏదైతే క్లెయిమ్ చేయమో ఆ సమ్ అష్యూర్డ్ యాడ్ అయిపోద్ది అన్నమాట. ఇలా 10x ఆఫ్ సమ్ అష్యూర్డ్ వరకు ఈ బూస్టర్ ప్లస్లో మన సమ్ అష్యూర్డ్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సేమ్ ప్రీమియంకి. అండ్ అలాగే బౌండరీలెస్ అని చెప్పి బేసికలీ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా క్యాష్లెస్ ఫీచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వేరే కంట్రీలో హాస్పిటలైజ్ అయినా కూడా క్యాష్లెస్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే వెల్నెస్ కన్సల్ట్ ఓపీడీ వ్యాలెట్ అని చెప్పి ఈ ఫీచర్ ద్వారా వీళ్ళ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కన్సల్టేషన్ అయితే వీళ్ళ యాప్ ద్వారా చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే డైట్ రిలేటెడ్గా కోచింగ్ కానీ, ఫిట్నెస్ కోచింగ్, ఎమోషనల్ వెల్నెస్ ఇలాంటి సపోర్ట్ అంతా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కూడా ఈ ఫీచర్స్ యూజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ ఈ పాలసీ ద్వారా ఈ బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. బట్ ఈ పాలసీలో నాకు కనబడిన డ్రాబ్యాక్స్ ఏంటంటే ఒకటి డే కేర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నదో దాని యొక్క డ్యూరేషన్ 2 hours ప్లస్ డ్యూరేషన్ ఉన్న డే కేర్ ట్రీట్మెంట్స్కి మాత్రం వీళ్ళు డే కేర్ కవరేజ్లోని వీళ్ళు కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వేరేస్ మిగిలిన అదర్ పాలసీలో మనకి ఈ కండిషన్ కొంచెం టైం పీరియడ్ పరంగా తక్కువ ఉన్నది. సో ఇది ఒకటి కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. రెండో డ్రాబ్యాక్ ఏంటంటే మేము ఐఐడిఏ వెబ్సైట్లో 2021 నుంచి 2024 మధ్యలో ఏదైతే డేటా మీద వర్క్ చేసామో ఆ పీరియడ్లోని 10,000 క్లెయిమ్స్ వచ్చినట్టయితే దాంట్లోని వెళ్ళి 43 కంప్లైంట్స్ అయితే కనబడుతున్నాయి. యాక్చువల్లీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే యాక్చువల్లీ ఈ కంప్లైంట్స్ సంఖ్య కొంచెం ఎక్కువగానే కనబడుతుంది. సో ఈ రెండు డ్రాబ్యాక్స్ అయితే ఈ కంపెనీ రిలేటెడ్గా పాలసీ రిలేటెడ్ నాకు కనబడ్డాయి. నేను ఇప్పుడు యాక్చువల్ యూనిక్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగిలిన అన్ని ఫీచర్స్ ఏవైతే ఆల్రెడీ ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా ఈ పాలసీకి అండ్ మిగిలిన మనం మాట్లాడుకోబోయే పాలసీలు ఏవైతే అవన్నిటికి వర్తిస్తాయి. మన నెక్స్ట్ పాలసీ గురించి డిస్కస్ చేసుకునే ముందు యాక్చువల్లీ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు మ్యాండేటరీగా మనం ఏవైతే చెక్ లిస్ట్ ఉంటుందో ఈ ఫీచర్స్ అన్న కంపల్సరీ ఉండాలని చెప్పి చెక్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ చెక్ లిస్ట్ మీకు షేర్ చేస్తాను. ఎక్సెల్ షీట్ ఏదైతే ఉన్నదో ఈ లింక్ని మీరు పక్కన ఉంచుకుని మీరు ఏదైతే పాలసీ తీసుకున్నారో ఈ పాలసీలో ఈ ఫీచర్స్ ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పాలసీ అయితే తీసుకోండి. ఈ ఎక్సెల్ షీట్ని మన వాట్సాప్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్లో ఒక లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. మీరు వీడియో లైవ్ అయిన తర్వాత 6 months తర్వాత 1 year తర్వాత ఎప్పుడు చూసినా కూడా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఎక్సెల్ షీట్లోకి అయితే వెళ్ళిపోతారు. అండ్ వాట్సాప్ ఛానల్ ఫాలో అయినట్టయితే మనం షేర్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతున్నాయి వాట్సాప్ ఛానల్ యాక్చువల్లీ మీకు తక్కువ అప్డేట్స్ వస్తుంటాయి అన్నమాట. సో క్లటర్ ఫ్రీ ఉంటుంది. ఎవరైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఫాలో అవ్వాలనుకుంటారో వాట్సాప్ ఛానల్ ఫాలో అయినట్టయితే మీరు అక్కడ నుంచి ఇలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బై ద వే వీడియో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కాదు, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ పాపులర్ పాలసీలు వస్తాయి చూడండి, అక్కడికి వెళ్ళాక మీకు ఇంకా అర్థమవుతుంది. ఈ వీడియోలోని యాక్చువల్లీ చూసి మంచి పని చేశాను. ఎందుకంటే చాలామంది తెలుసో తెలియకో పెద్ద పెద్ద బ్రాండ్స్లోని హయ్యర్ ప్రీమియం కట్టి తక్కువ ఫీచర్స్తో ఆ పాలసీలను అలాగే కంటిన్యూ చేస్తుంటారు. బెటర్ పాలసీలు ఉన్నాయని తెలియకుండానే అలా ఉండిపోతుంటారు. సో ఇలాంటి వీడియోలో మనం మెగా కంపారిజన్ ఇలాంటివి షేర్ చేసినట్టయితే మన వాళ్ళకి కొంచెం వరకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి టీం మొత్తం చాలా ఎఫర్ట్ పెట్టి అయితే ఈ వీడియోని మీ ముందు తీసుకొస్తున్నారు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే మేము అడిగేది ఒకటే, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలామంది పాపం ఇరుక్కుపోయి ఉంటారు, వాళ్ళకి కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం గురించి అని వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ వీడియో రిలేటెడ్గా మీ అభిప్రాయం ఏదైతే దాని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మనం మాట్లాడబోయే నెక్స్ట్ పాలసీ ఐసిఐసిఐ లొంబార్డ్ ఎలివేట్. ఈ పాలసీలో నాకు బెస్ట్ అనిపించిన ఫీచర్ ఏంటంటే జంప్ స్టార్ట్ అని చెప్పి ఒక ఫీచర్ ఉన్నది. దీన్ని ఆప్ట్ చేసుకున్నట్టయితే ఇంతకు ముందు వరకు డయాబెటీస్ ఎవరికైనా ఉన్నదనుకోండి, వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా లాంగ్ పీరియడ్ పెట్టేసేవారు. ఈ డయాబెటీస్ మాత్రమే కాదు, కొలెస్ట్రాల్, ఒబిసిటీ, ఆస్మా ఇలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతున్నాయి దానికి వెయిటింగ్ పీరియడ్ వీళ్ళు 31 days తర్వాత నుంచి కవర్ చేస్తున్నారు. సో అంటే పాలసీ తీసుకుని 4 రోజులు ఆగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ద్వారా ఏమైనా క్లెయిమ్స్ వచ్చినా కూడా ఆ క్లెయిమ్స్ అయితే వీళ్ళు పే చేస్తారన్నమాట. సో దట్స్ అ బెస్ట్ ఫీచర్. డెఫినెట్లీ ఎవరైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో వాళ్ళు ఇలాంటి పాలసీని చూస్ చేసుకోవడం బెస్ట్ అవుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకొక ఫీచర్ కూడా ఉన్నది, ఇన్ఫైనైట్ క్లెయిమ్ అమౌంట్ అని చెప్పి. మనం పాలసీ తీసుకున్న తర్వాత ఒకసారి ప్రతిసారి కాదు, లెట్స్ సే మనం ఒక 10 లక్షల సమ్ అష్యూర్డ్ తీసుకున్నాం.
మనకి క్లెయిమ్ ఏమో ఒక 30 లక్షలు వచ్చిందనుకోండి, ఇన్ దట్ కేస్ నువ్వు 10 లక్షలు పే చేస్తారంటే వీళ్ళు ఒక్కసారి వరకు ఇన్ఫినిట్ ఎంత అమౌంట్ అయినా కూడా క్లెయిమ్ వచ్చినట్టయితే ఆ క్లెయిమ్ అమౌంట్ హానర్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు వెల్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో, ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటారో వీళ్ళు వెల్నెస్ ప్రోగ్రాంలో వీళ్ళు పెట్టిన టార్గెట్స్ మీట్ అవ్వగలిగినట్టయితే నెక్స్ట్ ఇయర్ ప్రీమియంలో ఏకంగా 30% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే మీకు ఇన్ఫైనైట్ క్లెయిమ్ అమౌంట్ ఇది ఒకసారే కదా, మనకి రిజిస్ట్రేషన్ బెనిఫిట్ అని ఉంటుంది అన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ అన్లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిసీజ్తోని హాస్పిటలైజ్ అయ్యాం, సమ్ ఇష్యూడ్ మొత్తం మనం క్లెయిమ్ చేస్తాం, రేపొద్దు ఇంకేదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఆ సంవత్సరం వచ్చిందనుకోండి, వేరే అదర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మళ్ళీ అగైన్ మీకు ఆ సమ్ ఇష్యూడ్ ఏదైతే మీరు తీసుకున్నారో అది మొత్తం లైవ్లో ఉంటుంది అన్నమాట. సో దాని రిలేటెడ్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్లు ఏవైతే దానికి మీరు క్లెయిమ్ చేయొచ్చు. ఈ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ఏదైతే దీనికి ఇంతకుముందు లిమిట్స్ పెట్టేవారు, వీళ్ళు అన్లిమిటెడ్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు క్లెయిమ్ ప్రొటెక్టర్ అని చెప్పి బేసికలీ మనకి కోవిడ్ తర్వాత గ్లౌజ్లు, మాస్క్లు ఇలాంటి ఎక్స్పెన్స్లు కూడా హాస్పిటల్స్ క్లెయిమ్ చేస్తున్నాయి కదా. వీటికి క్లెయిమ్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు. వీళ్ళు ఈ క్లెయిమ్ ప్రొటెక్టర్ ఫీచర్ ఏదైతే దాన్ని ఆఫ్ చేసుకున్నట్టయితే ఎటువంటి ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెన్స్లు వచ్చినా కూడా వాటికి కూడా క్లెయిమ్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. దీంతోపాటు పవర్ బూస్టర్ అని చెప్పి ఒక ఫీచర్ ఉన్నది. ఈ పవర్ బూస్టర్ ఫీచర్ ద్వారా ఏదైతే సమ్ ఇష్యూడ్ ఉంటుందో ఆ సమ్ ఇష్యూడ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఇది 100% వరకు మనం క్లెయిమ్ చేసినా క్లెయిమ్ చేయకపోయినా కూడా మనకి సేమ్ ప్రీమియంకి ఆ సమ్ ఇష్యూడ్ పెంచుకుంటూ వెళ్తారు ఈ ఫీచర్ మనం ఆఫ్ చేసుకున్నట్టయితే. సో ఓవరాల్గా ఈ పాలసీలో కూడా ఫీచర్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఈ పాలసీలో ఈ ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. కాకపోతే నాకు కనబడిన డ్రాబ్యాక్ ఏంటంటే ఐడి వెబ్సైట్లో మేము డేటా మీద వర్క్ చేసినప్పుడు వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏదైతే ఉన్నదో ఐసిఐసిఐ లొంబార్డ్ అనగానే మనకి జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కదా, ఓన్లీ హెల్త్ బుక్ ఆధారంగా మనం చూసాం అనుకోండి, వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 85 to 86% మధ్యలో కనబడుతుంది, విచ్ ఇస్ ఆన్ యాక్చువల్లీ వర్స్ట్ అని చెప్పలేం, బట్ కానీ కొంచెం లోవర్ సైడ్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినట్టు. సో అందుకని ఇలాంటి పాలసీలు మనకు నచ్చాయి, ఫీచర్స్ నచ్చి ఇలాంటి పాలసీతో మనం వెళ్తున్నాం అనుకోండి, ఒక మంచి అడ్వైజర్ ద్వారా వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే మనం కంప్లీట్లీ డిస్క్లోజర్స్ క్లియర్గా ఉంటాయి. అండ్ డిస్క్లోజర్స్ క్లియర్గా ఉన్నప్పుడు క్లెయిమ్ రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ టైంలో మనకి అడ్వైజర్ నుంచి సపోర్ట్ కూడా వస్తుంది. మన నెక్స్ట్ పాలసీ విషయంకి వచ్చేసరికి మీకు వీడియో బిగినింగ్లో చెప్పాను గుర్తుందా, 10,000 నెట్వర్క్ హాస్పిటల్స్ కన్నా ఎక్కువ ఉన్న ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో వాటిని మాత్రం కన్సిడర్ చేసాం. ఒకే ఇన్సూరెన్స్ కంపెనీని మాత్రం 10,000 నెట్వర్క్ హాస్పిటల్స్ కన్నా తక్కువ ఉన్నా కూడా కన్సిడర్ చేసామని చెప్పి, అది ఇదే మణిపాల్, సిగ్నా, సర్వా అని చెప్పి ఈ పాలసీ ఏదైతే ఉన్నదో ఈ పాలసీలోని వీళ్ళు 3 ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నారు. ప్రథమ్, ఉత్తమ్, పరం అని చెప్పి. ముందుగా ప్రథమ్ ఆప్షన్ మన ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మీకు కిందకి ఐసిఐసిఐ లొంబార్డ్ పాలసీ రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఒక్కసారి ఓవరాల్గా మొత్తం పాలసీ టర్మ్లోని ఒకసారి మన సమ్ ఇష్యూడ్ కన్నా కూడా ఎక్కువగా కవరేజ్ వచ్చినా కూడా ఎంతైనా కూడా అన్లిమిటెడ్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తారని మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు కూడా అలాంటి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మన పాలసీ తీసుకున్న ఫస్ట్ ఇయర్లో మాత్రమే ఈ బెనిఫిట్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళది సారథి అని చెప్పి ఒక ఫీచర్ ఉన్నది. ఈ సారథి ఫీచర్ ద్వారా మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఇందాకలా మాట్లాడుకున్న 31 days తర్వాత నుంచి కవర్ అయిపోతాయని, వేరే ఈ పాలసీ విషయంకి వచ్చేసరికి 30 days తర్వాత నుంచి వీళ్ళు కవర్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు కవర్ చేసే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే అవన్నీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర గుల్లక్ బెనిఫిట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉన్నది. మన క్లెయిమ్స్ ఉన్నా లేకపోయినా కూడా మన సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉన్నదో ఆ సమ్ ఇష్యూడ్ 100% యాడ్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. ఇలా 10x వరకు అంటే 1000% వరకు ఇంక్రీజ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ప్రీమియం మాత్రం సేమే ఉంటుంది, ఓన్లీ ఆ బ్లాక్స్లోనే ప్రీమియం పెరుగుతుంది. నెక్స్ట్ ఈ పాలసీలో ఇంకొక అడిషనల్ ఫీచర్ నాకు కనబడుతుంది ఏంటంటే పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ వీళ్ళు 3 crores వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకొకటి మనకి రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ఇందాక ఐసిఐసిఐ లొంబార్డ్ పాలసీలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది రిలేటెడ్ ఆర్ అన్రిలేటెడ్, అందులో కూడా రిలేటెడ్ ఆర్ అన్రిలేటెడ్, ఇక్కడ కూడా రిలేటెడ్ ఆర్ అన్రిలేటెడ్గా మల్టిపుల్ టైమ్స్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెల్నెస్ బెనిఫిట్లో భాగంగా 20% వరకు వీళ్ళు ప్రీమియంలో డిస్కౌంట్ కూడా వీళ్ళ కండిషన్స్ మనం మ్యాచ్ చేయగలిగినట్టయితే నెక్స్ట్ ఇయర్ ప్రీమియంలోని ఆ డిస్కౌంట్ కూడా మనం పొందొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ మణిపాల్, సిగ్నా, సర్వా పాలసీలోని మనకి ఇంకొక ప్లాన్ విషయంకి వచ్చేసరికి ఉత్తమ్ అని చెప్పి ప్లాన్ ఉన్నది. ఈ ఉత్తమ్ ప్లాన్ యాక్చువల్లీ ఇంకొక అడిషనల్ ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఈ ఉత్తమ్ ప్లాన్లో మనకి ప్రథంలో ఏవైతే బెనిఫిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ బెనిఫిట్స్ అన్ని కవర్ అవుతూ అడిషనల్గా వీళ్ళ దగ్గర అనంత్ అని చెప్పి ఒక ఆప్షన్ అది. ఈ అనంత్ ఆప్షన్లోని కార్డియోవాస్కులర్ రిలేటెడ్ కావచ్చు, క్యాన్సర్ ఆర్ స్ట్రోక్ ఆర్ మేజర్ ఆర్గాన్స్ ఆర్ బోన్ మ్యారో రిలేటెడ్, ట్రాన్స్ప్లాంట్ రిలేటెడ్ కావచ్చు, మన సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉన్నదో సమ్ ఇష్యూడ్తో సంబంధం లేకుండా
మొత్తం ఏదైతే ఎక్స్పెన్స్ అవుతుందో ఎంతైనా కూడా అప్సైడ్ లిమిట్ లేకుండా వీళ్ళు దీని రిలేటెడ్గా క్లెయిమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది మాత్రమే కాకుండా మెటర్నిటీ అండ్ న్యూ బార్న్ రిలేటెడ్గా కవరేజ్ ఈ ఉత్తమ్ ఏదైతే ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్లో కవరేజ్ వస్తుంది అన్నమాట. కాకపోతే 3 year వెయిటింగ్ పీరియడ్ అయితే ఉన్నది. నెక్స్ట్ ఇదే పాలసీలో మనకు పరం అని చెప్పి ఒక ప్లాన్ ఉన్నది. ఈ పరం అన్నది ప్లాన్ ఏదైతే ఉన్నదో ఇది కొంచెం ప్రీమియం ప్లాన్ అన్నమాట. ఇందులోని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతున్నాయో వీటి రిలేటెడ్గా తత్కాల్ అని చెప్పి ఒక ఫీచర్ ఉన్నది వెళ్ళారా. మన తత్కాల్ టికెట్స్ అలాగా పేరు పెట్టారు వీళ్ళు. ఈ తత్కాల్ ఫీచర్లో ఏంటంటే మనకి ఇమీడియట్గా ఏదైతే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయో దాని రిలేటెడ్ కవరేజ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఆదిత్య బిర్లా యాక్టివ్ 1. ఈ పాలసీ యాక్చువల్లీ 2 types ఆఫ్ పీపుల్కి ఈ పాలసీ బాగా నచ్చుతుంది. ఒకటి ఎవరైతే ఫిట్నెస్ ఫ్రీక్ ఉంటారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే 100% హెల్త్ రిటర్న్ అని చెప్పి వీళ్ళ టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ స్టెప్ కౌంట్ మనం కంప్లీట్ చేసినట్టయితే మనకి ప్రీమియం ఏదైతే ఉన్నదో అది 100% వరకు క్లెయిమ్ చేసుకుని వెసులుబాటు అయితే వీళ్ళు కల్పిస్తున్నామని చెప్తున్నారు. సో మనకి బెస్ట్ థింగ్ కదా, అంటే వాళ్ళు టార్గెట్ కంప్లీట్ చేసాం కూడా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే ప్రీమియం రెడ్యూస్ అవుతుంది అండ్ హెల్త్ రిలేటెడ్గా ప్రొటెక్షన్ కూడా వస్తుంది. సో చాలా బాగుంది కదా. ఇది మాత్రమే కాకుండా మనకి రీసెంట్ టైంలోనే లివ్ ఇన్ రిలేషన్స్ బాగా పెరుగుతున్నాయి కదా. సో లివ్ ఇన్ రిలేటెడ్గా కూడా వీళ్ళు కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నార్మల్లీ మనకి ఫ్లోటర్ పాలసీలో తెలుసు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీకి ఫ్లోటర్ పాలసీలో మనం వాళ్ళని ఇంక్లూడ్ చేయొచ్చు. వేరేస్ వీళ్ళు లివ్ ఇన్ పార్ట్నర్స్ అని చెప్పి ఇందులోని జెండర్తో కూడా సంబంధం లేకుండా లివ్ ఇన్ పార్ట్నర్స్కి అయితే వీళ్ళు కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీలో ఉన్న థర్డ్ ఎడిషనల్ ఫీచర్ ఏంటంటే Day 1 క్రిటికల్ కేర్ కవరేజెస్. అంటే Day 1 క్రానిక్ కేర్ కవరేజ్. అంటే డయాబెటీస్ ఉన్న, హై కొలెస్ట్రాల్, ఒబిసిటీ, ఆస్తమా లాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళు Day 1 నుంచి కవరేజ్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు కూడా రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒక కన్సర్న్ అది, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న పాలసీలో రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్లీ కంప్లీట్ సమ్ అష్యూర్డ్ 0 అవ్వకపోయినా రిజిస్ట్రేషన్ బెనిఫిట్ యాక్టివ్ అవుతుంది. అంటే మనం లెట్స్ 10 లక్షలు అనుకోండి, మనం 9,90,000 క్లెయిమ్ చేసాం, 10,000 రూపాయలు మిగిలిపోయింది అనుకోండి, మిగిలిపోయినా కూడా రిజిస్ట్రేషన్ బెనిఫిట్ యాడ్ అవుతుంది. వేరేస్ ఈ పాలసీ విషయంకి వచ్చేసరికి మాత్రం కంప్లీట్లీ 0 అవ్వకపోతే రిజిస్ట్రేషన్ బెనిఫిట్ యాడ్ అవ్వదు. సో దిస్ ఈజ్ వన్ డ్రాబ్యాక్ నేను చూశాను. దీనివల్ల ఈ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ఒక ఫుల్ అడ్వాంటేజ్ అయితే మాత్రం డెఫినెట్లీ పాలసీ హోల్డర్లకి అయితే వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఈ బెనిఫిట్ వీళ్ళు అన్రిలేటెడ్ మాత్రమే కాకుండా రిలేటెడ్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయి వాటికి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎడిషనలీ యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఏదైతే ఉన్నదో యాన్యువల్ హెల్త్ చెకప్ రిలేటెడ్ ఫీచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ పాలసీలో మనం మాట్లాడుకోవాలంటే మిగిలిన అదర్ బెనిఫిట్స్తో పాటు యూనిక్గా కనబడిన ఫీచర్స్ అయితే ఇవి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు బిగినింగ్లో చెప్పాను కదా 7 డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. వాటిలోంచి మనకి ఏది సెట్ అవుతుందని చూస్ చేసుకోవడమే పెద్ద కన్ఫ్యూషన్ ఈ పాలసీ రిలేటెడ్గా. బట్ ఫిట్నెస్ రిలేటెడ్గా ఫోకస్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ దిస్ ఈజ్ వన్ గుడ్ ఆప్షన్. మనం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడకపోయే పాలసీ ఏదైతే ఉన్నదో చాలా చాలా పాపులర్ పాలసీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన వ్యూవర్స్ చాలామందికి ఎందుకు కామెంట్ సెక్షన్లో వాళ్ళు తీసుకున్న పాలసీ రిలేటెడ్ కామెంట్ చేసినప్పుడు ఈ హెచ్డిఎఫ్సి పాలసీ రిలేటెడ్గానే కామెంట్ చేస్తుండొచ్చు. చాలా ఫేమస్, ఎందుకంటే ఎక్కువ మంది ఏజెంట్స్ అమ్మే పాలసీ ఇదే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పాలసీ అమ్ముతారు. మరి పాపులర్ పాలసీ కాబట్టి పాపులర్ పాలసీలు మనకు తెలుసు కదా, పాపులర్ పాలసీలోని పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న టైప్లోని ఇక్కడ కూడా సిమిలర్ థింగ్సే మనకు కనబడతాయి. చెప్తాను చూడండి, సెక్యూర్ బెనిఫిట్ అని చెప్పి వీళ్ళు ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మన సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉందో Day 1 నుంచి వీళ్ళు దానికన్నా కూడా 100% ఎక్కువ సమ్ ఇష్యూడ్ అయితే ఫస్ట్ ఇయర్లో ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అది 50% పెరుగుతుంది అన్నమాట. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 50% పెరుగుతుంది, ఇలా 300% వరకు పెరుగుతుంది. వేరే మిగిలిన వాళ్ళు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న కంపెనీస్ ఏవైతే వాళ్ళందరూ 10x వరకు ఆప్షన్ అంటే పెరుగుతున్నట్టుగా ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర కూడా రీస్టోర్ ఆప్షన్ అయితే ఉన్నది, ఆటోమేటిక్ రీస్టోర్ అని చెప్పి. ఈ ఆటోమేటిక్ రీస్టోర్లో మనకు మిగిలిన పాలసీలో మాట్లాడుకుని ఉంచండి మల్టిపుల్ టైమ్స్ రీస్టోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వేరే అలా కాదు ఇక్కడ ఓన్లీ ఒకసారి రీస్టోర్ అయితే అవుతుంది. అండ్ అలాగే ప్రొటెక్ట్ బెనిఫిట్ అని చెప్పి హాస్పిటల్లో నాన్ మెడికల్ ఎక్స్పెన్స్లు ఏవైతున్నాయి వాటిని కూడా వీళ్ళు కవర్ చేస్తారు. మనం మిగిలిన పాలసీలతో కంపేర్ చేసినట్టయితే ఫీచర్స్ పరంగా ఒకేలా అనిపిస్తుంది కదా, కానీ ఇన్ఫ్యాక్ట్ డ్రాబ్యాక్స్ చెప్తాను చూడండి. అండ్ ఈ పాలసీలో మెటర్నిటీ కవరేజ్ లేదు, న్యూ బోర్న్ కవరేజ్ లేదు, అండ్ ఓపీడీ కవరేజ్ కూడా లేదు. అండ్ మేము చెక్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే ప్రీమియం కూడా కొంచెం హైయర్ సైడ్లోనే కనబడింది. కానీ మరి ఇంత పాపులర్ ఎందుకంటే ఒకటి బ్రాండ్, ఇంకోటి వాళ్ళకు ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సో ఆబ్వియస్లీ హెచ్డిఎఫ్సి బ్రాండ్ ఏదైతే ఉన్నదో దాంతో ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఎవరైతే పాలసీలు తీసుకుంటారో వాళ్ళకి
మొత్తం ఇంత రీసెర్చ్ చేసే టైం కానీ స్కిల్ కానీ ఇవన్నీ ఉండవు కదా. సో అందుకని ఈ వీడియోస్ అయితే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా అందుకనే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ షేర్ చేసినప్పుడే వాళ్ళకి వాళ్ళు తీసుకున్న పాలసీ కన్నా కూడా సేమ్ ప్రీమియంకి ఆర్ ఇన్ఫ్యాక్ట్ తక్కువ ప్రీమియంకి బెటర్ బెనిఫిట్స్ వచ్చే పాలసీలు ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ బెటర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోస్ కూడా మెయింటైన్ చేస్తూ ఆఫర్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఒక బ్రాండ్ పట్టుకొని ఎక్కువ ప్రీమియం కట్టి తక్కువ ఫీచర్స్ ఉన్న పాలసీలతో కూర్చోవాలి. ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ పాలసీ, ఇట్స్ అ గుడ్ పాలసీ. కాకపోతే దీనికన్నా కూడా మార్కెట్లో చాలా బెటర్ పాలసీలు అయితే మనకు అర్థమవుతుంది. కాకపోతే తెలుసో తెలియకో చాలామంది ఈ పాలసీ, ఇన్ఫ్యాక్ట్ మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకునే పాలసీలు ఏవైతే ఇవన్నీ కూడా చాలా పాపులర్ పాలసీలు. కానీ ఇవన్నీ వెనక్కి ఎందుకు పెట్టానంటే బేసికలీ మీకు ముందు యాక్చువల్లీ బాగా ఫీచర్స్ ఉన్న పాలసీలు రిలేటెడ్ మనం మాట్లాడుకున్నాం అనుకోండి, వెనక్కి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది యాక్చువల్లీ బ్రాండ్ వెనకాల వెళ్ళి మనం ఎంత నష్టపోతున్నాం అని చెప్పి. నెక్స్ట్ మనం ఇందాక మాట్లాడుకున్న హెచ్డిఎఫ్సి తర్వాత ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మనం టౌన్స్లోకి వెళ్ళామనుకోండి, ఊర్లోని ఇవన్నీ వెళ్ళామనుకోండి, హెచ్డిఎఫ్సి కన్నా కూడా చాలా పాపులర్ స్టార్ హెల్త్ పాలసీస్ అన్నమాట. స్టార్ హెల్త్ది సూపర్ స్టార్ అని చెప్పి ఒక పాలసీ ఉన్నది. ఈ పాలసీ ఒక బెనిఫిట్స్ కదా, దానికన్నా ముందు యాక్చువల్ స్టార్ హెల్త్ రిలేటెడ్గా ఐఆర్డిఏ డేటా ఏదైతే ఉన్నదో దాని మీద మేము వర్క్ చేసినప్పుడు నార్మల్లీ అంటే 10,000 క్లెయిమ్స్ వస్తే యావరేజ్గా కంప్లైంట్ రేషియో చూసినట్టయితే 22 కంప్లైంట్స్ కనబడతాయి. స్టార్ హెల్త్ విషయంకి వచ్చేసరికి మాత్రం 46 కంప్లైంట్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ అలాగే రీసెంట్ టైంలోని మన కామెంట్ సెక్షన్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో స్టార్ హెల్త్ రిలేటెడ్ క్లెయిమ్స్ రిలేటెడ్ చాలా పెద్ద పెయిన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ కనబడుతుంది. అండ్ ఈవెన్ వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా లోవర్ సైడ్ 83% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అయితే మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే చాలా పాపులర్ పాలసీ కాబట్టి దీన్ని కవర్ చేయలేదనుకోండి, ఆబ్వియస్లీ దీన్ని కవర్ చేయలేదని చెప్పి కింద చాలామంది అడుగుతారు. సో అందు గురించి దీని రిలేటెడ్గా మీకు ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యూనిక్ ఫీచర్ విషయంకి వచ్చేసరికి ఫ్రీజ్ యువర్ ఏజ్ అని చెప్పి మనం ఫస్ట్ క్లెయిమ్ చేసే వరకు ప్రీమియం ఏదైతే ఉన్నదో ప్రీమియం పెరగదని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇలాంటి సిమిలర్ ఫీచర్ నివా బుపాలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, సేమ్ అలాంటి ఫీచరే వీళ్ళ దగ్గర కూడా ఉన్నది. అండ్ వీళ్ళు ఆఫర్ చేసే సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ విషయంకి వచ్చేసరికి లిమిట్లెస్ కేర్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ప్రీవియస్గా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. కొన్ని కంపెనీలు ఏంటంటే ఫస్ట్ ఇయర్లోనే అన్లిమిటెడ్ క్లెయిమ్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళ మొత్తం లైఫ్ టైంలోని ఏదో ఒక ఇయర్లోనే అన్లిమిటెడ్ క్లెయిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. వీళ్ళు కూడా మొత్తం పాలసీ టర్మ్లోని ఏదో ఒక ఇయర్లోని మన సమ్ అష్యూర్డ్తో సంబంధం లేకుండా హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లమ్ వచ్చి ఎక్కువ క్లెయిమ్ చేయాలన్నా కూడా అన్లిమిటెడ్ క్లెయిమ్ రిలేటెడ్ బెనిఫిట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫీచర్ విషయంకి వచ్చేసరికి సూపర్ స్టార్ బోనస్ అని చెప్పి మనం ఒకవేళ క్లెయిమ్ చేయలేనట్టయితే 50% మనకి నో క్లెయిమ్ బోనస్ యాడ్ అవుతుంది. ఇలా 100% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ వరకు నో క్లెయిమ్ బోనస్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ రిలేటెడ్గా క్విక్ షీల్డ్ పీఈడీస్ అని చెప్పి ఒక ఫీచర్ ఉన్నది. ఇందులో 31st డే నుంచి వీళ్ళు కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అడిషనల్గా ఆప్షనల్లీ మనం చూస్ చేసుకున్నట్టయితే మెటర్నిటీ కవరేజ్ వస్తుంది. యాక్చువల్లీ ఈ పాలసీ యొక్క ప్రీమియం తక్కువ అని చెప్పి చాలా వరకు చూపించడానికి ప్రయత్నిస్తారు వేరే ఓపీడీ కవరేజ్ ఉన్న పాలసీస్తో కంపేర్ చేసి. ఎందుకంటే ఈ ఆప్షన్ తీసేస్తారు. మనకి ఓపీడీ రిలేటెడ్గా మనం అవుట్ పేషెంట్ రిలేటెడ్ క్లెయిమ్ చేస్తే ఆ టైంలో మనకి ఇది ఆప్షన్ చూస్ చేసుకోవాలి కాబట్టి క్లెయిమ్ రాదు. సో దీని ప్రీమియం చూసినట్టయితే ఇది చూస్ చేసుకోకపోతే తక్కువ పడుతుంది అన్నమాట. బట్ ఇది ఆప్షన్, ఇది యాడ్ చేస్తే ప్రీమియం ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. అండ్ అలాగే క్రిటికల్ ఇల్నెస్ రిలేటెడ్గా యాక్సిడెంటల్ కవరేజ్ రిలేటెడ్ కూడా ఎడిషనల్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం యాడ్ చేసుకున్నట్టయితే వాటి కవరేజెస్ కూడా దొరుకుతాయి. అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డ్రాబ్యాక్స్ విషయంకి వచ్చేసరికి మనం ముందుగా మాట్లాడుకున్న ఇష్యూస్ మాత్రమే కాకుండా మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేటెడ్గా 3 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఉన్నది. మనం ఒకవేళ క్విక్ షీల్డ్ ఫర్ పీడీసీస్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసుకోకపోతే అండ్ ఈ ఫీచర్స్ అన్ని కూడా మనం యాడ్ చేసినట్టయితే ప్రీమియం కూడా కొంచెం హైయర్ సైడ్లో మనకు కనబడుతుంది. నెక్స్ట్ పాలసీ కేర్ సుప్రీం. ఈ పాలసీలో యూనిక్ ఫీచర్స్ విషయంకి వచ్చేసరికి క్యూములేటివ్ సూపర్ బోనస్ అని చెప్పి 5 years వరకు 600% వరకు, అంటే మనం 10 లక్షల రూపాయలు సమ్ అష్యూర్డ్ తీసుకున్నట్టయితే 70 లక్షల వరకు మనకి సమ్ అష్యూర్డ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ విషయంకి వచ్చేసరికి అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఒక ఆప్షన్ అయితే ఉన్నది, ఇన్స్టెంట్ కవరేజ్ ఫర్ పీఈడీస్ అని చెప్పి. ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకున్నట్టయితే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కూడా 31st day నుంచి కవర్ అవుతాయి. అండ్ ఇంకొక ఫీచర్ ఉన్నది మోడిఫికేషన్ ఆఫ్ పీఈడీ కవరేజ్ అని చెప్పి. సో బేసికలీ ఆ పీఈడీస్
ఒక వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అది మనం 1 year కావాలంటే 1 year వెయిటింగ్ పీరియడ్కి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా 2 years కావాలంటే 2 years వరకు మనం మోడిఫై చేసుకోవచ్చు. మనం మోడిఫై చేసుకున్న దాన్ని బట్టి మన ప్రీమియం అన్నది వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. నార్మల్లీ ఈ 2 ఆప్షన్స్ మనం చూస్ చేసుకోకపోతే మాత్రం మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ 48th month తర్వాత నుంచి అయితే వీళ్ళు కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే నాన్ మెడికల్ రిలేటెడ్ కవరేజ్ విషయంకి వచ్చారు మన మిగిలిన పాలసీలోని అలాంటి కవరేజ్ మనకు కనబడింది కదా, ఇక్కడైతే లేదు, అది ఎక్స్ట్రా కాస్ట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కేర్ రిలేటెడ్గా యాక్చువల్లీ మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కొంచెం వరకు నెగిటివిటీ అయితే కనబడుతుంది. అంటే వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చాలా వీక్గా ఉన్నదేమో అని చెక్ చేసాం, బట్ యాక్చువల్లీ ఐడిఏ డేటా ప్రకారం చూసినట్టయితే వీళ్ళు 90% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తున్నారు. కంప్లైంట్స్ విషయంకి వచ్చేసరికి మాత్రం యాక్చువల్లీ స్టార్ హెల్త్ వీళ్ళకన్నా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ విషయంకి వచ్చేసరికి ప్రతి 10,000 క్లెయిమ్స్ ఏవైతే వాటిల్లోని 36 కంప్లైంట్స్ ఉన్నట్టుగా మనకి ఐడిఏ డేటా బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ అకో ప్లాటినం యూనిక్, నిజంగానే యాక్చువల్లీ కొంచెం యూనిక్గానే ఉన్నది ఈ పాలసీ. ఎందుకంటే వీళ్ళు 0 వెయిటింగ్ పీరియడ్ అని చెప్పి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో 0 days నుంచి వీళ్ళు అంటే మన పాలసీ తీసుకున్నప్పటి నుంచి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్స్ విషయంకి వచ్చరికి అన్లిమిటెడ్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారు సమ్మిష్యూర్డ్కి. అండ్ రూమ్ రిలేటెడ్గా ఎటువంటి క్యాప్ లేదు, ఈవెన్ ఐసీయూ రిలేటెడ్గా కూడా ఎటువంటి క్యాప్ లేదు. అండ్ వీళ్ళు వరల్డ్ వైడ్ ట్రీట్మెంట్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ప్రీ అప్రూవ్డ్ ఉండాలి. అప్రూవల్ ఉన్నట్టయితే వేరే కంట్రీలో ఒకవేళ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కూడా దాని రిలేటెడ్గా కూడా వీళ్ళు క్లెయిమ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నో క్లెయిమ్ బోనస్ విషయంకి వచ్చేసరికి 100% ఆఫ్ సమ్ ఇష్యూడ్ మాక్సిమం 500% వరకు ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. యాన్యువల్ హెల్త్ చెకప్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే అన్లిమిటెడ్ టెలి కన్సల్టేషన్ అండ్ ఓపీడీ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫీచర్స్ అయితే నాకు బాగా అనిపించాయి. అండ్ ఇది కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ కదా, వీళ్ళ హాస్పిటల్ నెట్వర్క్ తక్కువగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ 10,000+ హాస్పిటల్ నెట్వర్క్ అయితే మెయింటైన్ చేస్తున్నారు, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా 96% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తున్నారు. సో మన ఈ మెగా కంపారిజన్లో ఇప్పటివరకు 8 పాలసీల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ 8 పాలసీల్లోని మనం ఏవైతే యూనిక్ ఫీచర్స్ ఉన్నాయో ఈ యూనిక్ ఫీచర్స్ మీకు హైలైట్ చేస్తూ వచ్చాను కదా. అండ్ జనరలైజ్ ఫీచర్స్ ఏవైతున్నాయో అవి ఇనీషియల్గా చెప్పాను కదా, వాటిని మళ్ళీ రిపీట్ చేయను చెప్పాను. ప్రతి పాలసీని ఆ జనరలైజ్ ఫీచర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. బట్ మన ఫిల్టరేషన్లోనే ఇనీషియల్గా మాట్లాడుకున్న దాంట్లో మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ పాలసీలు ఎంత 11 కదా. ఆ 11లోని 8 అయిపోయి మిగిలిన 3 విషయంకి వచ్చేసరికి బజాజ్ అలయన్స్ మై హెల్త్ కేర్ పాలసీ ఒకటి, గో డిజిట్ ఉన్నది కదా వాళ్ళది సూపర్ కేర్ పాలసీ ఒకటి, ఎస్బీఐ జనరల్ ఒక ఆరోగ్య సుప్రీం పాలసీ ఏవైతే ఉన్నాయో ఈ 3 పాలసీల్లో కూడా యాక్చువల్లీ మనకి ఇనిషియల్గా మాట్లాడుకున్న ఏవైతే మ్యాండేటరీ కవరేజ్ ఉన్నదో అవన్నీ బెనిఫిట్స్ ఈ పాలసీల్లో కూడా ఉంటాయి. ఓన్లీ అడిషనల్ యూనిక్ ఫీచర్స్ అయితే లేవు. సో అందు గురించి ఆ యూనిక్ ఫీచర్స్ రిలేటెడ్గా మీకు డిస్కస్ చేయలేదు. బట్ దీస్ ఆర్ ఆల్సో గుడ్ పాలసీస్. యాక్చువల్లీ మనం ఒకవేళ ఈ 11 పాలసీలు కంపేర్ చేసుకోవాలనుకున్నట్టయితే మీరు ఈ 11 పాలసీలు ఏవైతున్నాయో వాటిలో కంపేర్ చేసుకుని మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని చూస్ చేసుకోవడం బెటర్. అండ్ ఇన్ఫాక్ట్ ఎవరైతే క్లెయిమ్ రిలేటెడ్గా సపోర్ట్ కావాలో, ఇన్ఫాక్ట్ మన పర్సనల్లీ కూడా మనకి ఏది బెస్ట్ సూట్ అవుతుంది అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా మీకు బిగినింగ్లో చెప్పాను కదా, డీటో ఒక అడ్వైజర్తో అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే మీరు ఫిక్స్ చేసుకున్న టైంకే వాళ్ళు కాల్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు నచ్చినట్టయితే పాలసీ తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలా మందికి పాపం వాళ్ళకి తెలియకుండా పాపులర్ నేమ్ బ్రాండ్స్ ఏవైతున్నాయో వాటిలో పాలసీస్ ఏవైతున్నాయో వాటిని కొనుక్కుని వాటితో పాటే కంటిన్యూ అవుతూ ఉంటారు, సేమ్ హయ్యర్ ప్రీమియం కడుతూ. యాక్చువల్లీ అదే ప్రీమియం ఆర్ తక్కువ ప్రీమియంకి మనకి ఇంకా బెటర్ ఫీచర్స్తో పాలసీలు అవైలబుల్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ బై ది వే ఈ వీడియో రిలేటెడ్గా మన టీం పెట్టిన ఎఫర్ట్ ఎలా అనిపించింది, మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ ఈ వీడియో రిలేటెడ్గా మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.